పర్షాన్లన్నీ పల్లెరుకాయ లెక్క మిమ్ములనే పట్టుకుంటున్నాయి అంటే ఏందో దోషమున్నట్టున్నది సారు. మీ జాతకంలో దోషమున్నదో, మీ జాతకం చూస్తున్న పంతులు కాడ దోషమున్నదో కానీ అంతా ఆగమాగమైతున్నది. మీకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నది. ప్రగతి భవన్ లో ఏదన్నా ఉన్నదేమోనని ప్యాలెస్ లకెళ్లే పాలన చేయబడితిరి. వచ్చి రాగానే సెక్రటేరియట్ గేటు పీకేస్తిరి. 6వ అంతస్తుల రూములు మారిస్తిరి. ఇన్ని చేసినా ఏం సక్కదనమైతలేదాయే. కానీ ఆ గేటు మాసుడే మీకు గండమై కూర్చున్నట్టున్నది. అప్పటి సందే ఇంకింత ఎక్కువ తిప్పలు వస్తున్నాయట కదా. కానీ జర జాగ్రత్తగా ఉండుండని నేను ఎన్ని రోజుల నుంచి చెప్తున్నా సారు. మీకు ఎన్నడన్నా ఇన్నరా నా మాట? మొన్న దావోస్ పోయినప్పుడు అక్కడ ఎవరన్నా మంచి పంతుల్ని దొరకబట్టి జాతకం చూపించుకోమని చెప్పిన. మీరు వెనకపోతిరి. అటెనక మీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలనే మీ పాలన మీద పోస్ట్ పెట్టి మిమ్మల్ని బద్నాం చేసినప్పుడు ఇంకో పారి చెప్పిన. మీ సీటుకు ఎవరో సూటి పెట్టిండ్రు, జరా జాగ్రత్తగా ఉండుమన్నా. అయినా మీరు జాగ్రత్త పడకపోతిరి. ఇప్పుడు చూడుండ్రి కథ ఎక్కడ దాకొచ్చిందో. మీ సొంత జిల్లా ఎమ్మెల్యేలే మీ మీద ఉల్టా అవుతున్నారంటే ఏమన్నా పరువు నిలబడతదా చెప్పుండ్రి. మీరు రాష్ట్రం కోసం ఎంత ఆరాట పడ్డా ఆరాట 6 పాళ్ళు ఫలితం 3 పాళ్ళు అన్నట్టే కాబట్టే. పోషవ పోగు చేస్తే మైసవ మాయం చేసినట్టే కాబట్టే. గడియ రికాం లేకుండా మీరు పని చేస్తా అంటే మీ వెనక పొంటి ఇసొంటి పనులు అవుతుండే. అందుకే జర ఈసారన్న వేణుస్వామి సొంటి మంచి పంతులు తానికి పోయి జాతకం చూపించుకోర్రి. బయట శంకు బండల కాడ పూజలే కాదు, ఇంట్లో కూడా శాంతి పూజలు చేపిర్రి. ఇప్పుడు కూడా మాట వినకపోతే ఇక మీ ఇష్టం.